అమెరికా మొదట తప్పని పరిస్థితుల్లో అమెరికా గురించి ప్రతిసారి మాట్లాడాల్సి వస్తుంది. టారిఫ్‌లు భారతదేశం మీద 26, 27%, చైనా మీద 34% అన్ని దేశాల మీద ఏశారు. భారతదేశం మీద ఒకటే కాదు. భారతదేశంలో గగ్గోలు పెడుతున్నారు. మోడీ విశ్వగురువు గదా! ఏమైంది? ఏం జరుగుతున్నది? కనీసం దాన్ని ఆపలేకపోయాడు. ఇవన్నీ కూడా లేకపోతే హ్యాండ్ కఫ్స్ ఏసుకొని తీసుకొచ్చారు అప్పుడు జనాలను తీసుకొచ్చేటప్పుడు. ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశమైనది. టారిఫ్‌లు మనకు మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? దాన్ని ఏ విధంగా చూడొచ్చు మన దేశపరంగా? ఇప్పుడు టారిఫ్లు ఏదైతే అమెరికా విధించిందో, ఈ టారిఫ్లు విధించడం అనేది ఒక దేశానికి ఇది కొత్త అంశం ఏం కాదు. ఓకే. అమెరికా విధించడం భారీ స్థాయిలో ఇది మొట్టమొదటిసారి కావచ్చు. అది ట్రంప్ గతంలో వచ్చినప్పుడు విధించాడు, ఇప్పుడు విధించాడు. ఎందుకంటే మన దేశం కూడా చాలా ఉత్పత్తులు ఏవైతే బయట నుంచి వస్తుంటాయో సమయానుకూలంగా వాటి మీద పన్నులు విధిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్థానిక పరిశ్రమల్ని కాపాడడానికి కానీ లేదా స్థానికంగా ఉన్న కొన్ని ఇబ్బందుల దృష్ట్యా ఆ టారిఫ్లను విధించడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ సచిన్ టెండూల్కర్ ఫెరారీ కారు భారతదేశానికి దిగుమతి చేసుకున్నప్పుడు ఈ టారిఫ్ల మీద బాగా చర్చ వచ్చింది. అసలు ఆ కారు మ్యానుఫ్యాక్చరింగ్ కంటే మూడింతల పన్ను కట్టి తీసుకొచ్చాడని. తీసుకొచ్చాడు. అవును. సో మన అవసరాలకు అనుగుణంగా టారిఫ్ విధించడం అవును. జరుగుతూ ఉంటుంది. ఇది చాలా దేశాలు చైనా ఉత్పత్తుల మీద భారతదేశం చాలా సందర్భాల్లో టారిఫ్ వేసింది. అది స్థానిక పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా టారిఫ్లు వేస్తున్నారు. సో ట్రంప్ ఈ టారిఫ్లు అనే అంశాన్ని ప్రధానంగా ఆయన లేవనెత్తడానికి కారణం ఏంటంటే రెండు దేశాల మధ్య వాణిజ్యం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న అసమతుల్యత ఏదైతే ఉందో, అంటే ట్రేడ్ బ్యాలెన్స్ ఏదైతే మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకునే ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా ఉంటున్నాయి. దానివల్ల నా దేశంలోని పరిశ్రమలకి లేదా నా ఉత్పత్తులకి మీరు మార్కెట్ ఇవ్వడం లేదు అనేది ఆయన ఆరోపణ. ఇది భారతదేశం కూడా చాలా సందర్భాల్లో చైనాతోనూ యూరోపియన్ యూనియన్తోనూ ఇతర దేశాలతోనూ ఇదే అంశాన్ని లేవనెత్తుతూ పలు సందర్భాల్లో ఈ వాణిజ్య ఒప్పందాలని చేసుకుంటూ వస్తాను. సో ఈ టారిఫ్లు ఏదైతే విధించారో ఆ టారిఫ్లు ఎంతవరకు మనకు అనుకూలం, ఎంతవరకు వ్యతిరేకం? ఇక్కడ టారిఫ్ల వల్ల కొన్ని పరిశ్రమలకి ఇబ్బంది ఉండొచ్చు. ఇప్పటి వరకు ఆ పరిశ్రమలో కొంత అడ్వాంటేజీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చాయి. ఆ అడ్వాంటేజీ కొంత తగ్గొచ్చు. కొన్ని పరిశ్రమలకు అది లాభదాయకంగా మారింది. ఎట్లా ఇప్పుడు టెక్స్టైల్ పరిశ్రమ మనం తీసుకుంటే మనతో పోటీ పడుతున్న టెక్స్టైల్ ఉత్పత్తిదారులు వియత్నాం కావచ్చు, చైనా కావచ్చు, వీటన్నిటి మీద ట్రంప్ టారిఫ్ ఎప్పుడైతే ఎక్కువ వేశాడో, మనకన్నా ఎక్కువ 40%, 50% టారిఫ్లు ఏవైతే ఉన్నాయో దానివల్ల మన టెక్స్టైల్ పరిశ్రమకి ఈరోజు లాభం చేకూరుతుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది ఒక వాదన. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీని పూర్తిగా టారిఫ్ల నుంచి మినహాయించారు. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీని మినహాయించడం వల్ల మనది మేజర్ ఫార్మా మనకి ఇబ్బంది వచ్చేదంతా కూడా కొన్ని సందర్భాల్లో ఆహార ఉత్పత్తులకు సంబంధించి కొంత ఇబ్బంది మనకి రావచ్చు. తర్వాత ఈ ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కొంత ఇబ్బంది రావచ్చు. దాన్ని ఎలా పరిష్కరించుకుంటాయి అనేది ఈ రెండు దేశాలు మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందపు చర్చలు ఏవైతే ఉన్నాయో అవి ఈ అంశాలన్నీ తేలుస్తాయి. ఎవరికి ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎక్కడ మనం తగ్గాలి, ఎక్కడ అమెరికాని మనం తగ్గమని కోరాలి. దీని మీద ఈ అగ్రిమెంట్ ఏదైతే చర్చలు జరుగుతున్నాయో ఆల్రెడీ పీయూష్ గోయల్ మన దేశం తరఫున ఇప్పటికే కొన్ని చర్చలు జరిపి వచ్చారు. త్వరలోనే 2-3 నెలల్లో ఈ ఒప్పందం కుదురుతుంది అనేది భారతదేశం చెప్తున్నారు. సో దీంట్లో కొన్ని మనకి బెనిఫిట్ చేయొచ్చు, కొన్ని బెనిఫిట్ చేయకపోవచ్చు. ఏవైతే ట్రంప్ ఈరోజు వాదిస్తున్నాడో ఆ వాదనలో మన దేశం కూడా చేసింది, ప్రతి దేశం చేసింది. ఇదేమో ట్రంప్ మొట్టమొదటిసారి ప్రపంచాన్ని అతలాకుతలం చేశాడని అన్నీ మనకు అనుకూలంగా ఉండాలనుకోవడం కూడా తప్పు. సో వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా మన అవసరాలకు అనుగుణంగా ఒప్పందాలు ఉంటే ఆ ఒప్పందాల మధ్యలో ఇది చర్చ జరుగుతుంది. ఏది మనకి లాభదాయకం, ఏది నష్టం అన్నది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ డిస్కషన్స్ మీద తేలుతుంది. అందువల్ల ఈ టారిఫ్ లేదో బ్రహ్మ పదార్థం అయిన ఇన్ని రోజులు ఏమైపోయింది అని అంటే చాలా దేశాలు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ లాభ పొందాలని చూశాయి. అదే అమెరికన్ ఉత్పత్తుల్ని తమ దేశంలోకి తీసుకొని వచ్చే క్రమంలో చాలా ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ యూరోప్ విషయంలో జరిగింది. యూరోప్కి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా అమెరికన్ ప్రొడక్ట్స్ని యూరోప్ అంగీకరించలేదు. ట్రంప్ పదే పదే చెప్పింది ఏంటంటే, నేను నా దేశంలోకి అమెరికా నుంచి వందలాది కార్లు వస్తే నా ఒక్క కారు కూడా నేను యూరోప్లో అమ్ముకోలేకపోతున్నా. దానికి కారణం ఈ టారిఫ్స్. ఇది ఇంబ్యాలెన్సెస్
సరిచేయాల్సిందే అంటున్నాడు. దాని మీద చర్చలు జరుగుతాయి. అన్ని దేశాలు ఈ చర్చల్లో పాల్గొంటాయి. రాబోయే సంవత్సరం దీంట్లో ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంత సరిచేయబడి ఈ టారిఫ్లు కూడా కొంత రేషనలైజ్ చేయబడతాయనే మనం అనుకుంటున్నాం. ఈరోజు ఆయన ఒక ప్రాసెస్ని ఇనిషియేట్ చేశాడు. ప్రతి ఒక్కళ్ళని చర్చలకు ఆహ్వానిస్తున్నాడు. ఇది నా విధానం, నువ్వు దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే మనం కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుంటాం. రెండోది, నువ్వు నా మార్కెట్కి వస్తున్నప్పుడు నా ఉత్పత్తులకి నీ మార్కెట్లో యాక్సెస్ ఇవ్వాలి. ఇది రెండవ అంశం. దాంట్లో ఆయన ఫ్రెండు శత్రువు అని ఏమీ లేదు. ప్యూర్లీ బిజినెస్ ఇంట్రెస్ట్లను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ వ్యవహరించాడు. ఎందుకంటే యూకే మీద కూడా టారిఫ్లు వేశాడు, యూరోప్ మీద టారిఫ్లు వేశాడు, పక్కనున్న కెనడా మెక్సికోల మీద వేశాడు, భారతదేశం మీద వేశాడు, చైనా మీద వేశాడు, వియత్నాం లాంటి దేశాల మీద వేశాడు, లెసాతో అనబడే ఒక చిన్న దేశం మీద కూడా ఆయన వేశాడు. అందువల్ల ఇక్కడ కేవలం బిజినెస్ ఇంట్రెస్ట్లనే చూశారు. ప్రతి దేశము కూడా 60 దేశాల సూచి ఏదైతే ట్రంప్ ప్రకటించాడు టారిఫ్ల విషయంలో, 60 దేశాలతో రేపు చర్చలు జరుగుతాయి. ఆ చర్చలకు అనుగుణంగా ఈ ఇంబ్యాలెన్సెస్, ఆయన దేశపు ఉత్పత్తులకి ఆయన ఎంత లాభం చేకూరుస్తాడు, ఈ దేశపు ఉత్పత్తులకి ఆయా దేశాలు ఎంత లాభం చేకూర్చేలా వ్యవహరిస్తాయి అనేది రెండు దేశాల మధ్య జరిగే చర్చలు, ఒప్పందాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ మన దేశానికి వచ్చేసరికి ప్రతిపక్షాలు ఇదేదో బ్రహ్మాండమైన తప్పు జరిగిపోయింది, మోడీ ట్రంప్కి మద్దతు ఇచ్చాడు, ట్రంప్ మోడీ మధ్య సన్నిహిత్యం ఉందంటున్నారు. ఇవన్నీ రాజకీయ మాటలు తప్ప ఇంకోటి కాదు. అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ మన్మోహన్ సింగ్ హయాంలోనూ జరిగాయి. అణు ఒప్పందం మన్మోహన్ సింగ్ హయాంలో జరిగింది. ఎవరి ఆ లాభాలను దృష్టిలో పెట్టుకుని, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ రోజు చేసుకున్నారు. ఇదేమి ఈ రోజు ఏదో కొత్తగా జరిగేది కాదు, ఒక దేశంలో జరిగేది కాదుగా, రెండు దేశాల మధ్య రకరకాల సందర్భాల్లో అమెరికాతో మనకి పెద్ద ట్రేడ్ వారే నడిచింది. చాలా సందర్భాల్లో అమెరికా కొన్నిసార్లు తగ్గింది, మనం కొన్నిసార్లు తగ్గాం. అందులో ఇప్పుడు WTO ఒకటి ఉన్న వేళ, WTO నిబంధనలు ఇవన్నీ ఉన్న చోట రెండు దేశాల మధ్య ఈ ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్న చోట వీటన్నిటినీ సమగ్రంగా తీసుకొని ఇది ఎలా ముందుకెళ్తుంది, అందుకనే భారతదేశం ఆచితూచి స్పందించింది. దీనివల్ల ఇదేదో వ్యతిరేకంగా ఉందనో లాభం చేకూరుస్తుందనే కాదు, రాబోయే రోజుల్లో దీని మీద చర్చలు నిర్వహించి ఏం చేయాలి నిర్ణయం తీసుకుందాం. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు దీన్ని మనం అవకాశంగా తీసుకోవాలి, కరేబియన్ లాటిన్ అమెరికా నుంచి మనం సంస్థలను తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మంచి పని చేసాడు మన భారతదేశానికి. కానీ ప్రతిపక్షంలో ప్రపంచ దేశాలన్నీ అమెరికా మీద ఆధారపడి బతుకుతున్నాయి, బతికేస్తున్నాయి, డాలర్ల వ్యాపారం కోసం బతుకుతున్నాయి రోజు ఎక్కువ. సో అది కొంత డైవర్సిఫై చేసుకోవడం అనేది అన్ని దేశాలకి అవసరమే. ఈరోజు కోవిడ్ కారణంగా చైనా మీద ఆధారపడి మన సప్లై చైన్లు ఉన్నాయన్న విషయం ప్రపంచానికి తెలిసొచ్చింది. అంటే చైనా ఎంత నిశ్శబ్దంగా సప్లై చైన్ వ్యవస్థని తన చేతిలోకి పెట్టుకుంది అన్నది కోవిడ్ నిరూపించింది. ఇంకా అక్కడి నుంచి ప్రతి దేశం ఈ సప్లై చైన్ని డిస్రప్ట్ చేయడము, వేరే చోటకి సప్లై చైన్ని మార్చుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేస్తున్నాయి. సో కాలానుగుణంగా ఇవన్నీ చోటు చేసుకునే మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పుల్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, దానికి అనుగుణంగా మార్చుకోవాలి. లాభం ఎక్కడ చేకూరుతుందో దాన్ని అవకాశంగా మలుచుకోవాలి, ఎక్కడైతే నష్టం చేకూరుతుందో దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఎందుకంటే పూర్తిగా అన్ని నీకు లాభం చేకూర్చేవే ఉంటాయంటే ఏ దేశము ఒప్పుకోదు. దేశం కాదు, రెండు వ్యాపార సంస్థలు, ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా కుదరదు, నీకేంటి నాకేంటి. విన్ విన్ సిచ్యువేషన్ ఇద్దరికీ ఉండాలి తప్ప మొత్తం నేనే గెలవాలి అని అనుకోవడం ఏ దేశం కూడా సరైన ఆలోచన పద్ధతి కాదు. అందువల్ల దీన్ని ఏదో రాజకీయం చేసి మనం ఏదో ఓడిపోతున్నాం, మన పరిశ్రమలు నాశనం అయిపోతున్నాయి, మళ్ళీ దీన్ని రైతాంగానికి ముడిపెట్టి అమెరికన్ రైతు ఉత్పత్తులు ఏవైతే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో భారతదేశాన్ని డామినేట్ చేసేస్తే ఇవన్నీ ఒక్క రోజులో తేలే అంశాలు కాదు, నెమ్మదిగా తేలే అంశాలు. ఏది మనం అలౌ చేయాలి, ఏది అలౌ చేయకూడదు, అది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు దేశాలన్నీ కూడా నేషన్ ఫస్ట్ అన్న పాలసీతో నడుస్తున్న వేళ, భారతదేశం ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్న వేళ ఈ అన్ని అంశాల మీద చర్చల ద్వారా పరిష్కారం ఉంది. అంతేగాని దీని మీద ఒక రకమైన తప్పుడు ప్రచారాన్ని ఏవైతే భారతీయ ప్రతిపక్షాలు చేస్తున్నాయో అది తప్పు. ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలోనూ పివి నరసింహారావు ప్రభుత్వ హయాంలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకున్నప్పుడు కొన్ని ప్రయోజనాలు జరిగాయి, కొన్ని ప్రయోజనాలు జరగలేదు, నష్టాలు జరుగుతాయి, కొన్ని లాభాలు చేకూరాయి, కొన్ని లాభాలు చేకూరలేదు. చేకూరకపోవడానికి మనం కూడా కొంత కారణం. ఆ రోజు చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా ఈరోజు తయారైందంటే హబ్గా, అది అందుకోలేకపోవడం మన తప్పు.
సర్వీసెస్ ఇండస్ట్రీలో మనం ఈరోజు ముందున్నాము అంటే ఆ రోజు దానికి ఆ రోజు చైనా ఒక విషయం మీద ఫోకస్ చేసింది, ఈరోజు చైనా ఇంకో విషయం మీద అవును. ఫోకస్ చేయొచ్చు. అందువల్ల ఇది మారుతూ ఉండేది. కాబట్టి రాబోయే సంవత్సరంలో ఈ టారిఫ్లు అనేవి ఏ దిశగా వెళ్తాయి, అన్ని దేశాలు అమెరికాతో చర్చలు చేస్తాయి. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు చర్చలు చేయడానికి ముందుకెళ్తుంది. అవును. ఇజ్రాయెల్ మీద కూడా టారిఫ్లు వేశాడు ఆయన. ఉమ్. సో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి వచ్చే వారం చర్చలకు వెళ్తున్నాడు అమెరికా అధ్యక్షుడితో ఈ టారిఫ్ల అంశం మీద చర్చించడానికి. ఉమ్. సో ప్రతి దేశం వెళ్ళి చర్చిస్తుంది. ఈ రెండు దేశాలకి ఏది లాభదాయకమో అది ఒక కాన్సెన్సస్ పాయింట్ వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం తేలుతుంది.